ఒక హుక్ లేకుండా. ఫస్ట్ 3 సెకండ్స్‌లో 5,00,000 వచ్చాయి. లేకపోతే 25,00,000 దుబాయ్‌లో కార్లు ఇవన్నీ లేకుండా నీ వరకు రీచ్ అవ్వడానికి ఎన్ని హర్డిల్స్ దాటాలో తెలుసా? ఇదొక తెలుగు రీల్ ట్రేడింగ్ గురించి. 2026లోకొచ్చి దగ్గర దగ్గర 1 ½ మంత్ అవుతుంది. ఈ పాటికి నేను చాలా సార్లు కనపడి ఉంటాను నీకు. ఇఫ్ నాట్ దిస్ మైట్ బి యువర్ ఫస్ట్ టైం. లాంగ్వేజ్ తెలుగు అయ్యుండి, కాన్సెప్ట్ ట్రేడింగ్ అయ్యుండి, నీ వరకు రీచ్ అయిందంటే అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ యువర్ లైఫ్ నువ్వు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ గురించి ఎత్తుకుంటావు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆర్ ఈవెన్ పక్కోడితో మాట్లాడుంటావు. కాబట్టి నేను నీ ఫీడ్‌లోకి వచ్చాను. ఇన్ని దాటి నీ ఫీడ్‌లోకి వచ్చినా సరే, అరే ఇతనోడు ఫ్యాక్ట్సే మాట్లాడుతున్నాడే, కార్లు P&Lలు కాదు సైకాలజీ గురించి చెప్తున్నాడు, విచ్ ఐ బ్యాడ్లీ ల్యాక్ అని నీకు అర్థం కాకపోతే ఎలా? ఏదో ఒక స్టేజ్‌లో ట్రేడింగ్ చేసి ఉంటావు కదా. యూ మైట్ హ్యావ్ అండర్స్టూడ్ బై నౌ ఇట్స్ నాట్ ది మార్కెట్, ఇట్స్ యువర్ బ్రెయిన్ దట్స్ లెట్టింగ్ యూ బీ ఇన్ దట్ P&L. అలాంటి మైండ్ సెట్‌తో ట్రేడింగ్ స్టార్ట్ చేయకు. ఒకవేళ స్టార్ట్ చేసినా కంటిన్యూ చేయకు, యూజ్లెస్ అవుతుంది. ఒక ట్రేడర్ సైకాలజీ గురించి ఇంత స్ట్రైట్‌గా మాట్లాడుతున్నా సరే నీకు ఇంకా ఫాలో కొట్టాలనిపించకపోతే నీకు ట్రేడింగ్ మీద ఇంట్రెస్ట్ లేనట్టే కదా. ఇంట్రెస్ట్ లేనప్పుడు దయచేసి స్టార్ట్ చేయి. ట్రేడింగ్ ఇంట్రెస్ట్ వచ్చినప్పుడే స్టార్ట్ చేయి, క్యాపిటల్తో కాదు, లెర్నింగ్తో. ఏదైనా సరే లైఫ్లో నేర్చుకోవడం నుంచే మొదలు పెడతాం, ట్రేడింగ్ తప్ప. నువ్వే ఆలోచించు. కనీసం ఈసారైనా ఈ రీల్ నుంచి వెళ్ళిపోయేలోపు ఫాలో కొట్టు, ఎందుకంటే మళ్ళీ కలుసుకోవాలి కదా మన ఇద్దరం. ఆల్ ది బెస్ట్.